లాజరు మనందరికీ తెలుసు. ఒళ్ళంతా కురుపులతో రస్సులతో కుక్కల చేత నాకబడుతూ, ఒక్క కుక్క కాదంట, కుక్కలు వచ్చి అతని కురుపులను నాకెను అని రాయబడం. పెంట మీద ఉన్నటువంటి ముక్కలు ఆహారం. ఏ రోజైనా దేవుణ్ణి నిందించాడా? మీకున్నదేంటి, నాకు లేనిదేంటి? మీరు తింటున్నారు, నేను తింటున్నాను. మీకు అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి. మీకేమో వేరే లెవెల్లో ఉన్నాయి, నాకు ఈ లెవెల్లో ఉన్నాయి. నేను బ్రతికినంతసేపు దేవుణ్ణి స్తుతిస్తాను. చచ్చిపోయినా దేవునికి స్తోత్రం కలుగును గాక అన్నాడు. ఇలాగే తన జీవితం అంతా బతికేస్తే, నేను ధనవంతుణ్ణో అన్నవాడు యాతన పడిపోతున్నాడు పాతాళం. అన్ని విషయాల్లో మరుగైపోయి దేవుడు కూడా తిట్టకుండా మరుగైనటువంటి పరిస్థితుల్లో స్థితిగతులు మారకపోయినా, దేవుడి లోకములో తన బ్రతుకుతున్న బ్రతుకు ఏమాత్రం ఫలం ఇవ్వకపోయినా, ఏమి ఆశించకుండానే మొదటి స్థానం కంటే కడపడి స్థానము ఇంకా దిగజారిపోయినా, చచ్చే స్థితికి దిగిపోయినా దేవుడు స్తుతించుకుంటూ ఎక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరిచి ఎక్కడున్నాడో తెలుసా, అబ్రహాము రొమ్మున అనుకున్నాడండి. అదండి బ్రతుకంటే. ఈడేమి ఇలా చూస్తున్నాడు, ధనవంతుడు తన తాను చూసుకుంటున్నాడు. ఏంటి అంతే. లోకములో దేవుడు చెప్పినట్టుగా చేయకపోతే అంతే. బ్రతుకు అనేది దేవుడు వాక్యాన్ని బట్టి బ్రతకండి అని. మన దగ్గరకు వస్తున్నటువంటి వాక్యం, మన దగ్గరకు వస్తున్నటువంటి ఈ దృష్టాంతాలను బట్టి మనం బుద్ధి తెచ్చుకోవాలని, ఆత్మీయమైనటువంటి జ్ఞానాన్ని పొందుకుంటే ఏదైనా ఇది నిత్యత్వానికి దారి తీయాలని. హల్లెలూయా. నిత్యత్వం మీద నీకు ఆశ పుట్టాలని, ఈ లోకంలో ఉన్నటువంటి బంగారం మీద, వెండి మీద, వెలగలిగినటువంటి వస్త్రాల మీద, వెలగలిగినటువంటి కారుల మీద, వెలగలిగిన ఆటి మీద, ఇంకా ఏదో మీద కాదు, ఉన్నంతలో కూడా దేవుని స్తుతిస్తూ, దేవుడిస్తే దేవుడికి స్తోత్రం, ఇవ్వకపోయినా దేవుడికి స్తోత్రం అన్నావంటే నిన్ను దేవుడు ఉన్నత స్థానంలో నిలబెడతాడని మరుగై ఉన్నటువంటి వాళ్ళని దేవుడు మన మధ్యలో పెట్టాడు. తన లోకములు అంత అద్భుతమైన బ్రతుకు బతికాడు దేవుని కొరకు. ఒక్క మాట అయినా దేవుని నిందించకుండా తన కష్ట స్థితిలో కూడా దేవుని స్తుతిస్తూ, దేవుని వైపు చూస్తూ, తన యొక్క జీవితాన్ని అంకితం చేసేస్తూ, తానున్నటువంటి పరిస్థితుల్లో లోతైనటువంటి హృదయపూర్వకపు కృతజ్ఞతా స్తుతులు చేసినందుకు ఈ లోకములో ఏమైనా దక్కిందా అతనికి? ఏం దక్కకపోయినా ఈ లోకములో అతడు మరుగైపోయి, తనకిచ్చినటువంటి జీవితం దేవుడిచ్చింది, ధనవంతుని దరిద్రుని పుట్టించింది కూడా దేవుడే అని దేవుని వైపు చూసుకుంటూ తన జీవితాన్ని యథార్థంగా లాగేసుకున్నాడు. అతడి అంతిమ విజయం అబ్రహాము రొమ్మైంది. హల్లెలూయా. తామున్నటువంటి పరిస్థితులు, ఆ పరిస్థితులు ఎవరు పెట్టారు? వాళ్ళని దేవుడు పెట్టాడని తెలిసే దేవునికి విధేయత కలిగి, లేని దాని కొరకు అరులు చాచక, లోక సంబంధంగా మాట్లాడక, శరీరాన్ని అణుచుకుంటూ, నోటి మాటలు అణుచుకుంటూ, తమ్మును తాము కాచుకుంటూ, దేవుడు చూస్తాడనే దరిద్రుడైనటువంటి లాజరుని దేవుడు ఏమంటున్నాడు? నీ శ్రమను, నీ దరిద్రతను, నీ కష్టమును నేను ఎరుగుదును, అయినను నీవు నా దృష్టికి ధనవంతుడవే. హల్లెలూయా. ధనవంతుడిగా బతికినోడు కాదండి పరలోకంలో ధనవంతుడు. దరిద్రుడిగా బ్రతుకుతూ దేవుని వైపు చూస్తూ ఆయన పరిధిలో ఆయన యొక్క స్థానం, ఏ స్థానంలో నిలబెట్టాడు ఆ స్థానములో మరుగై నిలిచిండుట ధనవంతుడు అనబడేటువంటి ఔన్నత్యం కలిగినటువంటి స్థానంలో అతన్ని నిలబెట్టడానికి ఆస్కారంగా ఉంది.